హలో మమ్మల్ని ఏంట్రా నవీన్ గారిని ప్రవీణ్ గారిని ఇద్దరిని పిలుచుకొని మా ఇందరికి వచ్చేయి. ఎందుకేంటి? అరే వాడేంట్రా అలా వచ్చాడు? వాడా వాడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాడు లేదా? సోషల్ డిస్టెన్స్ కి మాస్క్ కరెక్టే, మన స్పెట్స్ ఏంటి? అదే అది సైన్స్ డిస్టెన్స్. సైన్స్ డిస్టెన్సా? అంటే అంటే మెడ్రాస్ అయ్యి వాడికి మెడ్రాస్ అయ్యా. అరే వీడెప్పుడు వెళ్ళారా మెడ్రాస్ కి నాకు తెలియకుండా? ఇలాంటి జోకుల నుంచే ఛానల్ ఎక్కడికో పోతుంది. సర్లే, నీకు తెలుసుగా నేను ఇప్పుడు ఎందుకు పిలిచినాను? సోది చెప్పడానికి, అదే స్టోరీ చెప్పడానికి. అరే ఏం లేదురా, మొన్నే మనం ఒక షార్ట్ ఫిలిం తీసాం కదా, ఎందుకో ఏమో అని. దానికి సెకండ్ పార్ట్ తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి స్టోరీ రాసా అనమాట. ఆ స్టోరీ మీకు చెప్దామని. దానికి ఫస్ట్ పార్ట్కే అంత లేదు, సెకండ్ పార్ట్ ఒకటి ఎందుకురా? దానికేం తక్కువరా, మన ఛానల్లో ఉన్న వీడియోస్ లో దానికే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి తెలుసిన. 50-60 వ్యూస్. దానికి ఇంత బిల్డప్ చేయాలా మళ్ళీ? దానికేం తక్కువరా. అంతా వదిలేసారా, ఇదంతా వదిలేయి తక్కువ. నువ్వు ఇంతవరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినావో ఒక్క సెకండ్ కూడా ఆలోచించి కూడా చెప్పు చూద్దాం. 4. Oh no. 2. మరీ పెద్ద యూట్యూబర్ల బిల్డప్ ఒకటి. సర్లేవా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇంక ఫ్యూచర్ లో కూడా ఫేమస్ కాకుండా ఉంటామా ఏంది? తీద్దాం, చేద్దాం, ఫేమస్ అయిపోతాం. అవును, ఇంతకీ మన ప్రవీణ్ గారు ఎదురా? నవీన్ గారు వచ్చాడు, ప్రవీణ్ గారు. ఓ వాడా, నేను ఫోన్ చేసేటప్పటికి పడుకొని ఉన్నాడు రా. ఇప్పుడు కూడా అదే చేస్తా అంటాడు, ఇంకేం చేస్తాడు చేద్దామా. వాంది ఎప్పుడు నిద్రగోలే. సర్లే, ఎక్కడో వస్తూ ఉండి ఉంటాడు. ఏరే నవీన్, నువ్వేమంటావు? సెకండ్ పార్ట్ తీద్దామా? చూడు, వాడు నాకే సపోర్ట్, నువ్వు ఉన్నావు ఎందుకో చేద్దామా. నీకుందిరే. స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని చంపేసి హీరో దగ్గరకు వస్తుంది చూసావా? ఎందుకు వచ్చానో ఏందో, ఇంట్లో నిండే ప్రశాంతంగా పడుకునేవాడిని. ఈ పాప ఎవరో బాగున్నట్టుందే. జావు రాత్రి ఇది పగలు అమ్మ, నిద్ర వచ్చనే ఇలా. ఇది షార్ట్ ఫిలిం స్టోరీలా లేదు, ఏదో బెడ్ టైం స్టోరీ ఉన్నట్టుంది. ఇక నా వల్ల కాదురా సామే, నిద్రపోతా నేను. కొంచెం పక్కకి తీరా, పడుకుంటా నేను. అంటే ఈ సమస్యలన్నీ అయిపోయిన తర్వాత హీరో ఒక చినిగిపోయిన చెప్పు వేసుకొని అలా ఒక అడుగు పెడతాడు. అప్పుడు పెద్దగా డమాకులు వెళ్తాయి. అక్కడితో సినిమా ఏంటి? ఎలా ఉంది నువ్వు చెప్పరా? అరే నువ్వు ఎలా ఉంది? బానే ఉంది. మరి ఎట్లరా ఈ షార్ట్ ఫిలిం? నేను ఒక 17 minutes మళ్ళీ తీద్దామని అనుకుంటానా. సో తగ్గిద్దామంటావా? ఇంకొంచెం 15 minutes, ఇంకొంచెం 10, ఇంకొంచెం 5, ఇంకా 4, ఇంకా 3, ఇంకా 2, ఇంకా 1,
ఇంకా అదే అవ్వబే, ఇంకా తగ్గిస్తే అక్కడ షార్ట్ ఫిల్మ్ ఉండదురా, టిక్ టాక్ వీడియో ఉంటుంది యదవా. సారీ. సరిపోయిందిరా, సరిపోయింది. అరే పోయి నువ్వు చెప్పురా, 15 minutes తీద్దామా? అరే నువ్వు ఎక్కడ దొరికారా నాకు? ఇప్పుడు నా పొజిషన్ ఏమైందంటే, ఒకడు ఉన్నా లేనట్టే, ఒకడు విన్నా లేనట్టే, ఒకడు చూసినా చూడనట్టే. ఎందుకురా? సరిపోయింది. ఏమంటావురా? అరే ఫస్ట్ నువ్వు ఆ స్పిట్స్ని తీరా, చూడలేక చచ్చిపోతానరా సామె. తీరా దాన్ని. అరే మావా, నేను ఆ డ్యూరేషన్ గురించి నేను చూసుకుంటారా, అట్లీస్ట్ స్టోరీ ఎట్లుందో చెప్పురా. బాగానే ఉందిరా, బాగానే ఉంది. అరే బాగుండడానికి బాగానే ఉండడానికి చాలా తేడా ఉందిరా. నువ్వు మళ్ళీ అట్లే చెప్తావే. ఏరా స్టోరీ బాగుందా? అంటాడు. అరే నువ్వు వద్దులే, వీడిని అడుక్కోకుండా ఉండడమే బెటర్. కొన్ని స్టోరీలో ఏం మార్చమంటావు అదైనా చెప్పు, చేంజ్ చేద్దాం. సరే కానీ లాస్ట్లో ఏం చెప్పావు చెప్పు. లాస్ట్లో ఏంటంటేరా, లాస్ట్లో హీరో చినిగిపోయిన చెప్పేసుకొని అలా ఒక అడుగు పెడితే అక్కడ ధమాకీలు వెళ్తారా. ఎస్ అది ఇక్కడ లెఫ్ట్ లెగ్ పెడతాడు అనమాట. ఆ లాస్ట్లో హీరో ఎడం కాలు పెట్టుకోకుండా కుడి కాలు పెడితే అది లేట్ ఉంటుంది బావా. ఏం రెస్పాన్సిబిలిటీ? లెఫ్ట్ లెగ్ బదులు రైట్ లెగ్. ఓకే, లెఫ్ట్ లెగ్ బదులు రైట్ లెగ్. సరే మార్చేద్దాంలే. పోనీ ఇప్పుడన్నా బాగుందా? అదొక్క చిన్న బిట్టు మార్చక ముందు బాగోదు అంటావు, మార్చిన తర్వాతే బాగుంది అంటావు. మొత్తానికి ఆ చిన్న సీన్ డిఫరెన్స్ వల్ల బాగుంది అంటావు, కానీ మొత్తానికి బాగుందని ఒప్పుకో. సరిపోయిందిరా, సరిపోయింది. నా పోతే అయిరా నవీను, లాస్ట్ టైం అడుగుతానని చెప్పురా, స్క్రిప్ట్ బాగుందా లేదా ప్లీజ్. అరే నువ్వు అంటే ఊ అంటున్నట్లు లేదురా, వెనుక వాళ్ళ నుంచి రాడ్ పెడుతున్నట్టు ఉందిరా. యదావా ఈడిగెట్లో స్టోరీ నచ్చలేదు, వాడిట్లో నచ్చినా చెప్పడు. నేనా? అరే నువ్వన్నా చెప్పురా ప్లీజ్ రా. బాగుందిరా, చాలా బాగుంది. అమ్మయ్యా, నా బాధ నీకన్నా అర్థమైందిరా. కానీ ఇంకొంచెం స్వీట్ ఎక్కువైంటే ఇంకా చాలా బాగుంటుండే. తిండి పోతే తప్ప. అరే మీరేమనుకున్నా ఏం చేసినా ఈ షార్ట్ ఫిలింని ఖచ్చితంగా తీద్దాం రా. మీరు ఎవరు రాకపోయి నేను ఒకటే తీసుకుంటారా? నాకేమన్నా వద్దా? ఫిక్స్. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. మామ ఇది మీ ఇల్లేరా? మా ఇల్లే కదా, నేనే కదా పిలిచింది అందరినీ. కర్మ. పవన్ గారు వీడియో అప్లోడ్ చేసినాడే. అయినా ఏంటో ఈ పవన్ గారు వీడియో చేసే ముందు మమ్మల్ని ఒక మాటను అడగొచ్చు కదా.